ప్రతి ఉదయం నగరంలోని బస్ స్టాప్ జనంతో నిండిపోయేది. కానీ ఆ జనంలో మాటల్లేవు. అందరి కళ్ళు మొబైల్ ఫోన్లపైనే ఉన్నాయి. ఆ జనంలో ఆరో అనే కాలేజ్ విద్యార్థి బస్ రూట్ బోర్డ్ చదవలేక ఇబ్బంది పడుతున్న ఒక వృద్ధుణ్ణి గమనించాడు. మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయినా ఆరో మాత్రం ఆగాడు. వృద్ధుడు చిరునవ్వుతో, "ఇప్పుడు దయ చాలా అరుదైపోయింది నాయనా" అని అన్నాడు. ఆ మాట ఆరో మనసులో లోతుగా నిలిచిపోయింది. మరుసటి రోజు ఆరో ఒక చిన్న కార్డ్బోర్డ్పై ఒకే ఒక్క సందేశం రాసి బస్టాప్లో పెట్టాడు. నెమ్మదిగా మార్పు మొదలైంది. ఒక మహిళ చిన్నారికి సహాయం చేసింది. ఒక వ్యక్తి వీధి కార్మికుడికి నీరిచ్చాడు. అపరిచితులు కూడా చిరునవ్వులు పంచుకున్నారు. ఆ సందేశం ఫోటోగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. పార్కులు, ట్రాఫిక్ సిగ్నల్స్, రైల్వే స్టేషన్లలో కూడా ఇలాంటి సందేశాలు కనిపించాయి. కొన్ని నెలల తర్వాత అదే సందేశాన్ని పట్టుకుని ఉన్న ఓ చిన్న అమ్మాయిని చూశాడు ఆరవ్. ఆమె నవ్వుతూ, "ఒక మంచి సందేశం చాలా హృదయాలను మార్చగలదు" అని చెప్పింది.